ప్రిన్సిపల్ బడిలా ఏళ్లకేండ్లు చదువు చెప్పిన పంతుళ్ళు తాబదులై వేరే బడికి పోతున్నారంటే పోవద్దని పొలగాన్లు ఏడ్చే ముచ్చట్లు ఎన్నో చూసినాం. మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం. ప్రిన్సిపాల్ మేడం రాసి రంపాన పెడుతున్నదని, లెక్కల మాస్టరు అర్థం కాని లెక్కలు చెప్పి ఆగం చేస్తున్నారని, హిందీ పంతులు చెప్పే హిందీ మాకు వస్తలేదని బడిలో లొల్లు చేసి సార్లు మేడాలు మాకు వద్దని బడికెళ్ళి ఎలగొట్టిన ముచ్చట్లు కూడా మస్తుగా చూసినాం. కానీ గీడొక పంతులు కథ వేరే ఉన్నదోల్లా. చాలా మంచిది కాబట్టి 4-5 సార్లు ఇచ్చారండి. ఇంకోళ్ళు ఎవరన్నా అవుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ చేసేసి తర్వాత చూసుకున్నాను. మా వాళ్ళు చెప్పట్లేదు, వెనకాల మా పొరం చెప్తున్నారు. చెప్పం అదే సార్ ఫైనల్ అదండి. వామ్మో, అన్న ఎవలో గాని మాస్ వార్నింగ్ ఇచ్చిండు కదా. ఊరోళ్ళంతా దఫాలుగా వచ్చి చెప్తున్న ముచ్చటేందంటే అది కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామం. దాంట్లో జడ్పీ హై స్కూల్ ఉన్నది. ఆ బడికి టీచర్ తబాదలై వస్తున్నదంటే అద్దని పట్టుబట్టిరు. ఎంఈఓ ఆఫీస్కి ఒగలెనుకోగలొచ్చి వద్దని చెప్తున్నారు. అట్లా ఇంటలేరని ఇవాళ ఆ ఊరు సర్పంచి, ఎంపీటీసీ, చోటామోటా లీడర్లు చిన్న పెద్ద అంతా కలిసి ఎంఈఓ సార్ దగ్గరికి వచ్చిర్రు. ఎవ్వలకు నచ్చిన తీర్ల వాళ్ళు ఈ టీచర్ మాకొద్దు సారు అని ఎంఈఓ సారుకు శతకోటి దండాలు పెట్టిర్రు. ఇక సారు కూడా నా చేతులేముండదు, డిఈఓ సారుకు నివేదిక అప్పచెప్తా, నేను చేసేదేం లేదు గాని మీ గోస నాకు అర్థమైంది అని చెప్పి అచ్చినోళ్ళందరినీ ఎల్లగొట్టిండు. కానీ ఒక ఊరంతా వచ్చి ఆ టీచర్ మాకొద్దని అంటున్నారంటే ఆ టీచర్ ఎంత పనిమంతులో పరిచయం అక్కర్లేకుండానే కనబడుతున్నది. పోర్రి బడికి రాకముందే ఎల్లగొట్టేంత పతార సంపాదించిందంటే పెద్ద రికార్డే ఇది. ఈడ గిట్లుంటే గీ ప్రైవేటు బడోళ్ళు చూడుర్రి ఎంత పనిచేసిర్రో. అయ్యో పాపం, ఈ పంత కమిలిపోయింది కదా ఆ షిట్టి తల్లిది. అరే చిన్న ఎవరు కొట్టిర్రా నిన్ను ఇంతగానో? ఎవరు కొట్టారు? మీ ప్రిన్సిపల్ పేరేంటిది? దివ్య. ఏ స్కూల్ మీది? లోకేశ్వరమా? ఓకే. ఏమేం జరిగింది మరి? నేను మా ఫ్రెండ్ కు డస్టర్ తోటి కొడితే నాకు మేడం కొట్టింది. శిషి ఏం మనిషి ఆమె, ఇంతనన్న బుద్ధుండద్దా? నిర్మల్ జిల్లా లోకేశ్వరం కాడున్న అమెరీ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ దివ్య ఈ షిట్టి తల్లిని పొట్టు కొట్టింది. ఈ షిట్టి తల్లి ఏదో తెలిసి తెలియక వాళ్ళ దోస్తును కొడితే అన్ని తెలిసి పెద్ద చదువులు చదివి పిల్లగాన్ల భవిష్యత్తును ఎలగబెడదామని కొలువులు చేరిన ప్రిన్సిపల్ చిల్లర పనిచేసింది. పాపం దెబ్బలకు షిట్టి తల్లికి రాత్రంతా జ్వరం వచ్చిందట. ఆయనతో ఇంకేదన్నా పరిశానైతే ఎట్లుండు ఏం కథ? అయ్యా విద్యాశాఖ సార్లు, ఇసొంటాలను చూసి చూడనట్టు ఈడ్చిపెట్టకుర్రి. ఇంకో తాప ఇట్లా చేయకుండా గొట్టు శిక్షలెయ్యుర్రని ఒక్క తీరుగా అడగబట్టిరు బడి పిల్లల అమ్మ నాయనలు.